హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్మేట్ లవ్ గురించి రీడింగ్ ఇవ్వబోతున్నాను. మీరు మీ పర్సన్ సోల్మేట్ లవర్సా? మీ మధ్యన సోల్మేట్ కనెక్షన్ ఉందా లేదా? మీరు ఏ రాశి వారు? మీ పర్సన్ కూడా ఏ రాశి వారు? మీరు సోల్మేట్ కాదా అవునా అన్నది ఈరోజు డైస్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఈ రీడింగ్ లవర్స్ చూడవచ్చు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు. ఈ రీడింగ్ ఏంటంటే మీరు మీ పర్సన్ సోల్మేట్సా, దీనికి సంబంధించి ఈ రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి. ముందుగా ఇవి డివైన్ ఎనర్జీస్ అనమాట. మీ ఎనర్జీస్ ఒకటి, మీ పర్సన్ ఎనర్జీస్ ఒకటి తీయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ కార్డ్స్ ఏమో షఫల్స్ చేసి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. అంటే ఇక్కడ 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతానండి. ఇవి డైస్ అన్నవి షఫల్స్ చేసిన ఇవి డైస్ వేసినప్పుడు ఈ నెంబర్ ప్రకారం మీ పర్సన్ రాసి వస్తుంది. ఇవేమో మీ రాసులండి. గ్రీన్ వచ్చి మీ రాసులు, ఈ వైలెట్ కలర్ వచ్చేసి మీ పర్సన్ రాసులు అనమాట. ఈ కాంబినేషన్స్లో ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ కార్డ్ ఏ విధంగా వస్తే అలా రీడింగ్ అయితే ఇస్తాను. అంటే మీకు మీ పర్సన్కి మధ్య సోల్మేట్ కనెక్షన్లో రిలేషన్షిప్ గురించి రీడింగ్ ఇస్తున్నాను. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. అలానే మీ పర్సను మీరు సోల్మేట్ ఏజ్ కూడా చెప్తాను, అది లాస్ట్లో ఉంటుందండి. పేపర్ మీద క్యాల్కులేషన్ చేసి మీకు చెప్తాను. మీరు కూడా ఈజీగా ఎవరికి వారు చేసుకుంటే క్యాల్కులేషన్స్లో తెలిసిపోతాయి. ముందుగా ఈ డివైన్ ఎనర్జీస్లో మొదటిగా మీ ఎనర్జీస్ అండ్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే చూద్దాం. డివైన్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ గురించి, వారి పర్సన్ గురించి మీరిచ్చే బ్లెస్సింగ్స్. డివైన్ ఎనర్జీస్లో మీ గురించి, మీ పర్సన్ గురించి ఏ విధంగా వస్తున్నాయో ఎనర్జీస్ చూడాలి. మధ్యలైన్స్ అయితే తీస్తాను. ద హెరోఫెంట్ ఎనర్జీ కార్డ్ వచ్చింది. ఇది మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ. ద ఎంప్రెస్ ఎనర్జీ అయితే వచ్చింది. జస్టిస్, ద మెజిషియన్. ఎస్ అండి, మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ డివైన్ కనెక్షన్ వచ్చింది. కర్మబంధం కూడా కలిసింది. ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ ద హెరోఫెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్కి మీకు డివైన్ కనెక్షన్ ఉందండి. అండ్ అలానే మీకు మీ పర్సను జన్మల నుంచి వచ్చే సంబంధంలా కనిపిస్తుంది. ఎనర్జీస్ వచ్చేసి మీ పర్సన్ కూడా మంచివారేనండి. వారు మీకు దగ్గర వారైనా కావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ వరకు అయితే రీడింగ్ వర్తిస్తుంది. మేబీ ఒక మేనరికం కావచ్చు, చుట్టాలు రిలేటివ్స్లో కావచ్చు. ఈ విధంగా ఒక డివైన్ ఎనర్జీస్ ఒకటి వచ్చింది. అండ్ కర్మబంధం కూడా వచ్చింది. కర్మబంధం అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ తరపున కాకుండా మీ పేరెంట్స్ తరపున కాకుండా బయట తీసుకొచ్చే మ్యాచెస్ తరపున కాకుండా మీరు కోరుకున్న బంధం అండి. అంటే మీరు గత జన్మలోంచి ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంటుంది. ఆ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఒక కర్మబంధంగా ఈ జన్మలో మీరు ఎదుర్కొంటున్నారనమాట. అదొక బంధం అయితే కనిపిస్తుంది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏం చెప్తుందంటే ఒక సోల్మేట్, ఒక కర్మబంధం. సోల్మేట్ కనెక్షన్ అన్నది కర్మబంధంగా మారిపోవడం అయితే జరిగింది. ఇప్పుడు మీ సోల్మేట్ అన్నవారు ఏదో ఒక రూపంలో పరిచయం అయితే జరుగుతుందండి. ఈ సోల్మేట్ కనెక్షన్ అన్నది పాస్ట్ లైఫ్ నుండి వచ్చే కనెక్షన్. అంటే పాస్ట్ లైఫ్ నుండే ఈ బంధం అనేది ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా మీకు మీ పర్సన్కి ఎలా పరిచయం అవుతారంటే ఫస్ట్ ఈ రీడింగ్ లవర్స్ చూడొచ్చండి, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏం చెప్తున్నాయంటే మీరు ఈ సోల్మేట్ అన్నవారు ఫ్రెండ్స్గా పరిచయం అవ్వచ్చు. అంటే ఒక ఫ్రెండ్ నుండి ఒక ఎఫెక్షన్ పెంచుకుని లవర్స్గా మారడం కానీ, అది పెళ్లి బంధంగా మార్చుకోవడం కానీ, ఇక్కడ ఫ్రెండ్స్ రూపంలో మీ పర్సన్ పరిచయం అవ్వటం కానీ, అంటే బంధం కలవడానికండి. ఒక వర్కింగ్ ప్లేస్లో పరిచయం అవ్వటం కానీ,
ఏదైనా సరే మీ లైఫ్లో ఇప్పుడు మీకు ఒక డ్రీమ్ అన్నది ఉంటుంది. మీకు రాబోయేవారు అంటే మీ లైఫ్లో డిజైన్ చేసుకుంటారండి, మైండ్లో డిజైన్ చేసుకుంటారు. మీ పర్సన్ ఎలా ఉండాలో మీరు డిజైన్ చేసుకుంటారు. అలానే ఈ కోట్లాది మందిలో మీ పర్సన్ని మీకు ఎందుకు నచ్చాలి, అదొక లాజిక్. ఈ విధంగా కూడా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరు రీడింగ్స్ చూస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయినా సరే, పర్సన్ తోటే లైఫ్ కావాలి, పర్సన్ తోటే జీవితం, చచ్చే వరకు మీరు ఇలా ఉంటారు. కానీ ఇక ఎవరి మీకు వద్దు, ఎవరితో జీవితం అవసరం లేదన్నట్టు ఉంటున్నారు కదా, ఇది ఒక బంధం అండి. అంటే మీ పర్సన్ తోటి గత జన్మ నుండి వస్తున్న బంధం. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఇంకా ఏం చెప్తున్నాయంటే, ఈ సోల్మేట్ కనెక్షన్ అన్నది ఫస్ట్ ఎలా ఉంటుంది అంటే, మొదట్లో చాలా ప్రేమ అనేది కనిపిస్తుందండి. చాలామంది అంటున్నారు మీ పర్సన్ స్టార్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండేవారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ మీద కేరింగ్ చూపించేవారు. ఒక థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని ఏడిపిస్తున్నారు, బాధ పెడుతున్నారు అని చాలామంది అంటున్నారు కదా. అదొక కర్మ సిచ్యువేషన్స్ అండి. పాస్ట్ లైఫ్ కనెక్షన్ అంతా ఈ జన్మలో కర్మ కింద తీసుకున్నారనమాట. ఇప్పుడు మొదటి నుంచి చివరి వరకు మీ పర్సన్ దగ్గర లవ్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు. వారు మీతో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ బంధం కలిసి ఉంటుందా, విడిపోతుందా అని కూడా చెప్పలేమండి. ఇక్కడ మీ చేసుకున్న కర్మను బట్టి అండ్ మీ పర్సన్ సోల్ లెవెల్ అటాచ్మెంట్ కానీ, లవ్ కానీ, అది మీ మధ్యన ఉన్న బాండింగ్ బట్టి మీరు కలవడమో విడిపోవడం అయితే ఉంటుంది. ఈరోజు ఈ ఎనర్జీస్లో మీరేమంటున్నారు, జస్టిస్ కావాలని అయితే అంటున్నారు. అంటే మీ పర్సన్ తోటి పెళ్ళి కానీ, మీ పర్సన్ తోటి జీవితం కానీ కావాలని మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఈరోజైతే సమాధానాలు అయితే వస్తాయండి. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఈరోజు మీకు సమాధానాలు అయితే వస్తాయి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి లైఫ్లో జరుగుతున్న సంఘటనలకి మీరిచ్చే సమాధానాలు. ఫస్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి షఫల్స్ చేసి స్ప్రెడ్ చేస్తానండి. స్ప్రెడ్ చేసి మనం ఇక్కడ 5 టైమ్స్ అయితే ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీద్దాం. అంటే సిచ్యువేషన్స్ ఇక్కడ A to Z చూస్తున్నారు కదా, మేషన్ నుండి మీన్ రాశి వరకు చూస్తున్నారు కదా. ఇక్కడ 12 ఎనర్జీస్ కార్డ్స్ స్ప్రెడ్ చేసి ఏ నెంబర్ అయితే వస్తుందో ప్రజెంట్ ఏ ఎనర్జీస్ నడుస్తున్నాయో చూద్దాం. మీ పర్సన్లో అసలు మార్పు అన్నది ఉందా, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, మీ విషయంలో పాజిటివ్గా ఉన్నారా, నెగిటివ్ ఉన్నారా, దీనికి సంబంధించి చూశాక అలానే కాంబినేషన్స్ అయితే తీస్తానండి. కాంబినేషన్స్ ఏంటి, మీరు ఏ రాశి వారు, మీ పర్సన్ కూడా ఏ రాశి వారు, నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో ఉండబోతుంది. చాలామంది అంటున్నారు రాశి ప్రకారంగా కూడా చెప్పమని. సో ఆ విధంగా అయితే తీస్తాను డైస్ రూపంలో. వీటిలో అయితే నెంబర్స్ బట్టి తీస్తానండి. ఇక్కడ 12 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. మీ పర్సన్ గురించి ఈరోజు సమాధానాలు. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ 1, 8 ఆఫ్ కప్స్ 2, క్వీన్ ఆఫ్ కప్స్ 3, ఏస్ ఆఫ్ సోర్స్ 4, క్వీన్ ఆఫ్ సోర్స్. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్ అండి. వారి లైఫ్లో ఏం జరుగుతుంది, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, దీనికి సంబంధించి 8 ఆఫ్ కప్స్. ఏంటంటే మేషం నుండి మీనం వరకు ఉన్నారు కదా, మీ అందరికి సంబంధించి ఏ రాశి వరకు వారి పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో చూద్దాం. ఈ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి, కనిపిస్తున్నాయి కదా. థాట్స్ నేను ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇస్తున్నానండి. మీకు ఈ రీడింగ్ రిజనేట్ అయితేనే తీసుకోండి. కనిపిస్తున్నాయి కదా, ఈ చివరిది 10 ఆఫ్ పెంటికల్స్.
ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇవి 12 ఎనర్జీస్ 5 టైమ్స్ తీస్తారండి డైస్లో. ఎందుకంటే మీ పర్సన్ సిచ్యువేషను, మీ గురించి ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ యాక్షన్, జరగబోయే సంఘటన. యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలియచేయగలరు. 12 వచ్చిందండి. 10 ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చింది. మీ పర్సను ప్రజెంట్ చాలా హ్యాపీగా అవుతున్నారు. ప్రజెంట్ ఒక మ్యారేజ్ కనిపిస్తుంది, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఫ్యామిలీ కనిపిస్తుందండి. ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుంది. వారు లైఫ్లో కొంచెం సంతోషంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. ఆర్థికంగా బాగానే ఉన్నారు, లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఏదో ఒక సెలబ్రేషన్ కూడా కనిపిస్తుందండి. మేబీ ఒక పెళ్ళి కావచ్చు, ఇంటికి సంబంధించిన శుభకార్యాలు కావచ్చు, సంథింగ్ ఏదో జరుగుతుంది. బిజినెస్లో సక్సెస్ కావచ్చు, జాబ్ రావచ్చు, ఏదో సంథింగ్ ఈ ఎనర్జీస్ అయితే జరుగుతున్నాయి. మీ పర్సనల్ లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. మరి మీ విషయంలో ఏమనుకుంటున్నారో చూద్దాం. మరి వీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, మరి మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? యూనివర్స్ ఈ ప్రశ్నకి మీ ఇచ్చే సమాధానం. మళ్ళీ 12 వచ్చింది. ఇదిగోండి, కనిపిస్తుందా? ఎస్, మీ గురించి చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. అది కూడా ఒక పెళ్ళి, ఒక రీయూనియన్, సెలబ్రేషన్స్. మీరు లక్కీ పర్సన్స్. మీ గురించేనండి. వారు ప్రజెంట్ హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఇదే. ఒక శుభకార్యం జరుగుతుంది కూడా మీతోటే మొదలవుతుందంటే అనిపిస్తుంది. మేబీ ఇది అక్టోబర్లో జరిగే అవకాశం అయితే ఉందండి. ఒక శుభకార్యానికి మిమ్మల్ని పిలవటం కానీ, అండ్ పెళ్లి పరంగా మీకు ప్రపోజల్ ఇవ్వటం కానీ, ఒక రీయూనియన్ పరంగా సంథింగ్ ఒక శుభకార్యంలోని మీ పర్సన్ మీకు రీయూనియన్ అయితే ఉండబోతుందని ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి, మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉందో తెలియచేయగలరు. యూనివర్స్ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉందో తెలియచేయగలరు. ఈ ప్రశ్నకి మీరు ఇచ్చే సమాధానం. 3 1 2 3 క్వీన్ ఆఫ్ కప్స్. ఎస్, మరి మీకు కనెక్ట్ అయిపోయారంటండి. ఈ కనెక్ట్ అయింది ఎలా ఉంది అంటే చాలా ఎమోషనల్గా వారు మీ విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా మారారు. మీరు ఏ విధంగా మారాలి, మార్చుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తున్నారో మీ పర్సన్ మీ వైపే మాట్లాడతారు, మీ గురించే ఆలోచిస్తారు, మిమ్మల్ని వదులుకోలేరు. మీరు ఏడ్చిన సిచ్యువేషన్స్ వారు ఇప్పుడు బాధపడుతున్నారండి. అండ్ మీ లైఫ్లో మీరు వదులుకున్న గోల్స్ గురించి వీరు ఇప్పుడు సపోర్ట్గా నిలబడాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు. మీకు కాంటాక్ట్లోకి వస్తారు. ఎందుకంటే వారి గోల్లో అంటే వారి లైఫ్లో ఒక గోల్ అన్నది ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక జాబ్ పరంగా వారు జాయిన్ అవ్వడం కానీ ఏదైనా జరిగితే మీకు లవ్ ప్రపోజల్ ఇవ్వాలి, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలని. అలానే ఒక బిజినెస్లో సక్సెస్ అయితే అది మీ నుండే మొదలవ్వాలి. ఒక పెళ్లి పరంగా చూసుకుంటే మీతో ఉంటేనే వాళ్ళ లైఫ్లో అన్నీ సాధించినట్టే అనుకుంటున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా తీసుకుంటే మీరుంటేనే వారికి సపోర్ట్గా ఉండి జీవితంలో అన్నీ ఉన్నట్టే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. నెక్స్ట్ జరగబోయే సంఘటన. యూనివర్స్ ఈ ప్రశ్నకి సమాధానం. జరగబోయే సంఘటన 7 1 2 3 4 5 6 7 7 ఆఫ్ ఫ్యాన్స్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే కొంచెం మీ గురించి ఆర్గ్యుమెంట్ అయితే చెయ్యాలండి. అంటే ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఇప్పుడు వీరికి ఇష్టం కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా నచ్చాలి కదా వారు తీసుకునే నిర్ణయానికి. సో చాలా ఫైట్ చేయాలండి. ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, మీ వైపే మాట్లాడడం. వారు చాలా మొండితనంగా అయితే ఉన్నారు. వారు ఒకటే ఏ విషయంలో మిమ్మల్ని బాధ పెట్టారు, ఏ విషయంలో మిమ్మల్ని వదులుకున్నారు, అలానే ఇప్పుడు చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారి ఇంట్లో ఏదైనా కథాకార్యం జరిగిందనుకోండి, మిమ్మల్ని పిలవాలి కానీ వేరే వారు వద్దంటారు. కానీ మీ పర్సన్ గొడవపడి
మిమ్మల్ని పిలిచేలా చేస్తారు. అలానే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోండి, మ్యారేజ్కి కూడా ఎవరు ఒప్పుకోరు, కానీ మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని గొడవ పడడం, ఆర్గ్యుమెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎవరో కాదంటున్నారని మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి. జరగబోయే సంఘటన ఇది. అంటే మీ వైపు ఉండటం, మీ గురించి ఫైట్ చేయడం, మీ గురించి నిలబడడం ఇలా జరగబోతుంది. 4 వచ్చేసింది కదా. ఎస్, ఇంకోటి ఫైనల్గా యూనివర్స్ ఫైనల్గా క్లారిఫికేషన్ ప్లీజ్. 12. ఇదిగోండి 12 వచ్చింది. ఎనర్జీస్ చాలా పాజిటివ్గా యాక్టివేట్ అయినట్టు అనిపిస్తున్నాయి. 10 ఆఫ్ పెంటికల్సే వచ్చాయండి. మీ పర్సన్ వారు అనుకున్నది సాధించే వరకు వదలరు. అంత మొండివారంటే వారికి నచ్చిందే చెయ్యాలి అనుకుంటారు, నచ్చంది దాని జోలికి వెళ్ళరు. మిమ్మల్ని ఎంత అపార్థం చేసుకున్నారో, మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో మీ పర్సన్ ఇప్పుడు మీ వైపు అయితే మాట్లాడుతున్నారు. ఇక్కడ టోటల్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ అసలు ప్రజెంట్ మీ లైఫ్లో నడుస్తుంది ఏంటి. మీ వారికి ఏమో థర్డ్ పార్టీ వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా, ఒక లేడీతో రిలేషన్లో ఉండటం కానీ, వేరే వారికి అట్రాక్ట్ అవ్వడం కానీ సంథింగ్. ఇది లవర్స్కి వర్తిస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వారికి కూడా వర్తిస్తుంది. అంటే హస్బెండ్ మీరు వైఫ్ అయితే మీకు వర్తిస్తుంది అనుకుంటండి. మీ హస్బెండ్ వేరే వారితోటి రిలేషన్లో ఉండటం సంథింగ్ ఏదో అయి ఉంటుంది. వేరే వారికి ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం వల్ల ఈ గొడవలు అయితే కనిపిస్తున్నాయి కదా. మీ పర్సన్ మిమ్మల్నే కోరి వస్తారు, మీ వైపే ఉంటారు. ఇది జరిగే సిచ్యువేషన్. రెండోది వృషభ కన్య. ఇది వృషభ రాశి వారండి. ఈ వృషభ రాశి వారు ఏంటంటే మీ పర్సన్ మీ నుండి మూవ్ ఆన్ అయితే వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని కాదనుకుని వారు ఏదో లైఫ్ అయితే చూసుకున్నారు. ఈ చూసుకున్న లైఫ్లో మీ లైఫ్ ఏమైపోతుందని ఆలోచించలేదు. అలాంటి వారు మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మీ లైఫ్లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. మూడోది మిథున్ రాశి. మిథున్ రాశి వరకు అయితే మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారండి. మీరంటే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు ప్రజెంట్. అండ్ కర్కాటక, మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. ప్రజెంట్ మీ పర్సన్తో కాంటాక్ట్లో లేరు కదా, మీకు క్లారిటీ అయితే ఇస్తారు. మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా ఇవన్నీ చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశి వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒక లేడీ పరంగా మీరు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. ఒక అత్తగారు కావచ్చు, ఆడబడుచులు కావచ్చు, లవర్స్ అయితే ఒక లేడీ పరంగా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ ఒకటే సమాధానం. మీ పర్సన్ లైఫ్ వారి చేతిలో తీసుకుని మీ విషయంలో వారు నిలబడి ఉంటారండి. మీ మొండితనమే మీ పర్సన్ మీ వైపు వచ్చేలాగైతే ఉండబోతుంది. నెక్స్ట్ కన్యా రాశి వారికి కన్యారాశి వారికి మీ పర్సన్ అసలు మీతో సరిగ్గా మాట్లాడట్లేదు, బ్లాక్ చేయటం ఈ సిచ్యువేషన్లో అయితే ఉన్నారు కదా. మీ పర్సన్ మిమ్మల్ని అన్బ్లాక్ అయితే చేస్తారు. వారి నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ రావటం అయితే జరుగుతుంది. నెక్స్ట్ తులారాశి వారండి. తులారాశి వారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారంటే గొడవలు అయితే కనిపిస్తున్నాయి కదా. మీ పర్సను మీ వైపే మాట్లాడుతున్నారు. ఒక పెళ్లి విషయం కావచ్చు, అండ్ ఒక రీనన్ విషయంలో కావచ్చు. మీరంటే ఇష్టపడిన వారు కూడా ఉన్నారు కదా, వారితో అయితే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. ప్రజెంట్ మీ లైఫ్లో, మీ పర్సనల్ లైఫ్లో గొడవలు అయితే జరుగుతున్నాయి. అది కూడా మీకు త్వరలో సమాధానాలు అయితే వస్తాయి. నెక్స్ట్ వృశ్చిక రాశి వారికి అయితే మీ పర్సన్కి మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ వారి వల్లే మిమ్మల్ని వదులుకున్నారు. ప్రజెంట్ స్టక్ ఎనర్జీలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. మీరా ఈ థర్డ్ పార్టీ వారా. ఇక్కడ మీ పర్సన్ ఫ్యూచర్ అయితే చూడలేకపోతున్నారండి. పాస్ట్ లైఫ్ కనెక్ట్ అయితే అయినట్టు కనిపిస్తున్నారు. మళ్ళీ మీ గురించి ఆలోచించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇది ధనస్సు రాశి వారు. ధనస్సు రాశి వారు ఏ విధంగా మోసపోయారంటే మీ పర్సన్ వచ్చేసి ఒక ప్లే బాయ్ అయి ఉండొచ్చు. అంటే ఒక మేల్ పరంగా చెప్పాలంటే ప్లే బాయ్ ఉండొచ్చండి. ఒక ఫీమేల్ పరంగా చెప్పాలంటే మీ ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం ఇలా చేశారు కదా. సో ఇక్కడ మీ పర్సన్ ఏ విధంగా ఎమోషనల్ మీ జీవితంతో ఎలా ఆడుకున్నారో అలానే వారి లైఫ్ కూడా మోసపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పర్సన్
సైలెంట్గా మిమ్మల్ని కాదనుకుని వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ, వేరే వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ ఇలా చేశారు కదా, ఇప్పుడు అదే బంధంలో మోసపోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మకర రాశి వారికి మీ పర్సన్ తోటి మీరు పెళ్ళి కావాలి, మీ హస్బెండ్ తోటి లైఫ్ చూడాలి, వారి కాంటాక్ట్లోకి రావాలి అని మీరైతే అనుకుంటున్నారు కదా. మీరు అనుకున్నదాన్ని సక్సెస్ అవుతారండి. ఒక పెళ్ళి ఉంటుంది, రీనన్ ఉంటుంది, ఒక ఫ్యూచర్లో కూడా ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అయితే అవుతారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్ లక్ అయితే ఉండబోతుందండి ఎవరికి, మకర రాశి వారికి. నెక్స్ట్ కుంభరాశి వారికి అయితే ప్రజెంట్ మీరు పెళ్లి పరంగా చాలా సఫర్ అవుతున్నారు కదా, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, ఫ్యామిలీతో గడపాలి, ఇలా ఎవరైతే అనుకుంటున్నారో మీ పర్సన్ తోటే మీకు మ్యారేజ్ ఉంటుంది, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ అన్నది ముగిసిపోతుంది, లైఫ్ని ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయండి. కుంభరాశి వారు ఏదైతే కోరుకుంటున్నారో అదైతే జరగబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీన రాశి వారికి సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది. 10 ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, రీనైన్ ఉంటుంది, సక్సెస్ అయితే చూస్తారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అన్ఎక్స్పెక్టెడ్ అబాండెన్స్ అండి, అంటే ఒక లగ్జరీ లైఫ్ అయితే చూస్తారు. అండ్ కోరిన వారితోటే పెళ్ళి ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకుంటే మీ మధ్యనున్న మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి, థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ కూడా ఏమీ ఉండదు. ఈరోజు ఈ ఎనర్జీస్ ఈ విధంగా వచ్చాయి. మనం డైస్లో చూస్తే 5 ఎనర్జీస్ కార్డ్స్ ఏం జరుగుతుందో సిచ్యువేషన్ చూసాం కదా, అలానే ఏ రాశి వారికి ఏ విధంగా వచ్చాయి కూడా చూసాము. ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్, ఇవి కాంబినేషన్స్ అయితే తీస్తానండి. ఇవి 3 టైమ్స్ అయితే తీస్తా. కాంబినేషన్స్ అంటే ఇక్కడ అందరికీ పాజిటివ్గా వచ్చింది కదా, 3 టైమ్స్లో యూనివర్స్ చెప్పే సమాధానాలు. 12 కర్కాటక రాశి, ఎస్ అండి, మీనరాశి కర్కాటక రాశి వచ్చారు. 12 మిథున తుల కుంభరాశి వారు కూడా వచ్చారు ఈ కాంబినేషన్లో. మిథున తుల కుంభరాశి అండ్ మీనరాశి రావడం అయితే జరిగింది. మీ పర్సన్ నుండి మీకు కాంటాక్ట్ రావటం, మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటం, మీకు ఏ క్లారిటీ అయితే కావాలనుకుంటున్నారో ఆ క్లారిటీ అయితే ఉండబోతుంది. ఈ క్యాండిల్ కూడా అయిపోతుంది. అండ్ రెండోసారి వృషభ అండ్ కర్కాటక వచ్చిందండి. వృషభ కర్కాటక, మీరు వచ్చేసి వృషభ కన్య మకర రాశి అండ్ కర్కాటక రాశి ఈ కాంబినేషన్లో మీ పర్సన్ వారికి మీకు కూడా మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. వృషభ రాశి వారికి మళ్ళీ వృషభ కన్య మకర రాశి కర్కాటక రాశి వారు ఇచ్చారు. మీ పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ అయితే వస్తుందండి. అండ్ నెక్స్ట్ తులారాశి వారు అండ్ 9 తులారాశి వారికి ఇప్పుడు మీ పర్సను మోసపోయే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు కదా ఒక థర్డ్ పార్టీ విషయంలోని, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. మీ పర్సన్ మోసపోవడం అయితే జరుగుతుంది. మీరు వృషభ కన్య మకర రాశి వారైతే అండ్ మీరు తులారాశి వారైతే మీ పర్సన్ వృషభ కన్య మకర రాశి అండ్ ఈ ఎనర్జీస్ వచ్చాయండి. మీ పర్సన్ అయితే మోసపోతున్నారు. 2 minutes. మీరు చూస్తుండగానే ఈ క్యాండిల్ ఎనర్జీస్ చేయాలండి, లేదంటే మళ్ళీ ఏమంటారంటే కెమెరా ఆఫ్ చేసి ఏమో మార్చేస్తానంటారు. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా ఫైనల్గా మూడవ ఎనర్జీ యూనివర్స్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందో తెలియచేయగలరు. ఎస్, తులారాశి వారికి అండ్ 2 వచ్చిందండి. మీ పర్సను కర్కాటక వృశ్చిక మీన రాశి వారు ఇచ్చారు. మీరు తులారాశి వారు అయితే
మీ పర్సను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఎందుకంటే అక్కడ థర్డ్ పార్టీ వారితోటి గొడవ పడి మీ వైపు మాట్లాడి ఇప్పుడు ఏ థర్డ్ పార్టీ వారి మాటలు అయితే విన్నారో ఆ థర్డ్ పార్టీ వారి నుండి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి అయితే వస్తారంట. మీతో ఎంత గొడవ పడ్డారో మీకోసం అంతే గొడవ పడి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు. ఇక్కడ ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. అంటే ఇప్పుడు మీరు సోల్మేట్ కాదా అవునా అంటే ఎస్ అండి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు సోల్ లెవెల్లో ఇది కూడా ఓకే. సోల్మేట్ కనెక్షన్ అంటే ఫస్ట్లో ఎంత ప్రేమ ఉంటుందో, అంటే అది ఒకరికొకరు ప్రాణం ఇచ్చేసుకున్నట్టు, ఇంకా మీలాంటి ప్రేమ ఎక్కడా ఉండనట్టు అలా ఉంటుంది కదా. లాస్ట్ వచ్చేసేటప్పటికి అదొక టాక్సిక్ రిలేషన్షిప్లో అయిపోతుందండి. అబ్యూస్ రిలేషన్షిప్ లాగా, అంటే చావును కోరుకోవడం, తిట్టడం, కొట్టుకోవడం ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. అదొక కర్మబంధం లెక్కగా అయితే వచ్చేస్తుంది. ఈరోజు మీ పర్సన్ సోల్మేట్ ఎనర్జీస్ అయితే ఇక్కడ జస్టిస్ కావాలని అయితే అనుకున్నారు కదా. మొదటిగానే డివైన్ ఎనర్జీస్ ఏ విధంగా చెప్పాయంటే మీకు మీ పర్సన్కి పెళ్ళి కావాలి, మంచి లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు కదా. డివోర్స్ వరకు వెళ్ళిన భార్యాభర్తలు కూడా కలుసుకోబోతున్నారు. విడిపోయిన లవర్స్ కూడా పెళ్లి పరంగా కలుసుకోబోతున్నారు. చూడండి ఇక్కడ ద మెజిషియన్, మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అదే నిజమవుతుంది. మీకు చెప్పాను కదా సోల్మేట్ గురించి ఇంకో వేరే రీడింగ్ చేస్తాను రేపు కానీ ఎల్లుండి కానీ. ఇది ఫస్ట్ పార్ట్ అండి. సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు సోల్మేట్ ఎనర్జీస్ ఎంతవరకు ఉందో దానికి సంబంధించి ఈరోజు సోల్మేట్ రీడింగ్ అయితే చేశాను. సోల్మేట్ రీడింగ్లో ఇప్పుడు మీ పర్సన్ తోటి చాలా మంచి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుందండి. అంటే ఇప్పుడు ఒక క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. అంటే మీ పర్సన్కి మీకు ఏజ్ క్యాలిక్యులేషన్ చేసి మీరు మీ పర్సన్ సోల్మేట్ కాదా అన్నట్టు ఇది చెప్తాను. ఇంకా వేరే రీడింగ్ ఉందండి. ఈ రీడింగ్ అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. అది కూడా ఒక 1 వీక్లో అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మీ ఏజ్కి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్కి క్యాలిక్యులేషన్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తానండి. మీ ఏజు 32 ఇయర్స్ అనుకోండి. మీ ఏజ్ ఏదైతే అది ఓకే 32 ఇయర్స్ అనుకోండి. ఈ 32 ఇయర్స్లో 00 యాడ్ చేయాలండి. అంటే 3200 అని వస్తుంది. అంటే మీకు అర్థం అవ్వడానికి 3200 అంటే 32 పక్కన 2 సున్నాలు యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, అంటే ఏ ఇయర్లో పుట్టారు ఇయర్ తీసుకోవాలండి. ఎగ్జాంపుల్గా 1993 తీసుకుందాం. ఈ 1993 తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని తీసేయాలన్నమాట, లెస్ చేయాలి. లెస్ చేసినప్పుడు 17 2 1 నెక్స్ట్ ఈ ఇయర్ క్యాల్కులేషన్ చేసుకోవాలి. అంటే 2024 ప్లస్ చేయాలండి. ఇది మైనస్ చేయాలి, ఇది ప్లస్ చేయాలన్నమాట. ఇది ప్లస్ చేసినప్పుడు 11 3 2 2 3 అంటే మీ ఏజ్ 32, మీ పర్సన్ ఏజ్ వచ్చేసి 31 అండి. ఇలా సోల్మేట్ క్యాల్కులేషన్స్ అనమాట. మీ పర్సన్ మీరు సోల్మేట్ కనెక్షన్ కదా, మీరు సోల్మేట్ లవర్స్ కదా, ఈ విధంగా అయితే తెలుసుకోవచ్చండి. అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మీ ఏజ్ ఎంత అయితే అంత వేసుకోండి. వేసుకున్నాక మీ పర్సను డేట్ ఆఫ్ ఇయర్ ఉంటుంది కదా,
డేట్ ఆఫ్ ఇయర్ వేసి ఇలా మైనస్ చేయాలి. కనిపిస్తుందా? ఇలా మైనస్ చేయాలండి. మైనస్ చేశాక ఈ విధంగా వచ్చింది కదా. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఇయరు మరి ఇప్పుడు ఇది 2024 నడుస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ అనుకోండి, నెక్స్ట్ ఇయర్ 2025 అలా కలుపుతూ రావాలన్నమాట. అది ఇలా మళ్ళీ ప్లస్ చేసుకుంటే ఇక్కడ మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయరే వస్తుంది ఇక్కడ. అర్థమైందా? అలాగే మీ పర్సన్ ఇయర్ వచ్చేసి ఇలా వస్తుంది. మీది సోల్మేట్ కనెక్షనా కాదా ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఇంకా మనం రీడింగ్లో డిఫరెంట్ టాపిక్ కూడా చెప్తాను. హ్యాండ్స్లో కూడా మీది లవ్ మ్యారేజ్ అవుతుందా అరేంజ్ మ్యారేజ్ అవుతుందా కూడా చెప్తాను. ఈ ఫింగర్ ఉంది కదా, ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, ఈ చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలుకి ఈ రింగ్ ఫింగర్ దాటి ఉందనుకోండి, అది లవ్ మ్యారేజ్ కింద వస్తుంది. అలా కాకుండా ఈ చూపుడు వేలు ఈ హైలో ఉందనుకోండి, దీనికన్నా ఈ ఉంగరపు వేలు తక్కువగా ఉందనుకోండి, అది అరేంజ్డ్ మ్యారేజ్ అన్నమాట. ఫీమేల్స్ అయితే, లేడీస్ అయితే ఎడమ చేయి చూడండి, జెంట్స్ అయితే కుడి చేయి అయితే చూసుకోండి. ఇది చూపుడు వేలేమో అరేంజ్డ్ మ్యారేజ్, ఈ ఉంగరపు వేలేమో లవ్ మ్యారేజ్ కింద వస్తుంది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అయితే చేసుకోవాలండి. ఇలా ఈక్వల్గా ఉంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనమాట. ఈ విధంగా వస్తుంది. నాకు తెలిసిన విషయం మీతో అయితే షేర్ చేసుకున్నాను. ఇక్కడ ఎనర్జీస్ కూడా ఈరోజు చాలా యాక్యురేట్గానే వచ్చాయండి. నేను ఎనర్జీస్ ఏ విధంగా వస్తాయని అలానే రీడింగ్ ఇచ్చాను. మీకు ఈ రీడింగ్ రిజనరేట్ అయితేనే తీసుకోండి. మీ పర్సన్ తోటి కర్మబంధం ఉంది, సోల్మేట్ కనెక్షన్ కూడా ఉందండి. ఈరోజు ఎనర్జీస్ రావడం అయితే అలా జరిగింది. జస్టిస్ అయితే కావాలనుకుంటున్నారు కదా, ఈ జస్టిస్ అనేది పెళ్లి బంధంగా ముడిపడుతుంది. పెళ్ళైన వారు విడిపోవాలని అనుకున్నవారు మళ్ళీ విడిపోయే అవకాశం అయితే లేదండి. ఎందుకు విడిపోయే అవకాశం లేదంటే మీరు సోల్మేట్ కలిసి ఉండలేరు, విడిపోలేరు. అలాంటి లైఫ్ స్టైల్ మీరు లీడ్ చేస్తున్నారు. లవర్స్ అయితే మీ పర్సన్తో మొదటిగా ఉన్న ప్రేమ చివరి వరకు ఉండదండి. అది ఒకవేళ వెళ్ళిపోతుంది. మీకు ఈ ఎనర్జీస్లో ఈ విధంగా రీడింగ్ ఇచ్చాను కదా, ఇంకా డీప్గా అసలు సోల్మేట్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, కర్మబంధ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారో కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి. ఈవెన్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం. ప్లీజ్ అండి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎంతో కష్టపడుతూ వీడియోస్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ చూస్తున్నారు కదా, మీకు ఎందుకు జరగట్లేదంటే నా దగ్గర అయితే సమాధానం ఈ విధంగా చెప్పలేను. మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే మీకు తెలుస్తుంది అసలు మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతుంది, మీ లైఫ్లో అసలు ఎలా ముందుకు వెళ్ళాలి, వెయిట్ చేయాలా లేదంటే మీ లైఫ్ మీరు చూసుకోవాలా, అది పర్సనల్ రీడింగ్లో తెలుస్తుంది. కానీ జనరల్ రీడింగ్లో కొంతమందికే జరుగుతుంది. మీకు వీడియోస్ చూసినంత మాత్రాన అందరికీ జరగాలని లేదండి. ఎవరికి అదృష్టం ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోకపోయినా ఈ విధంగా కూడా జరుగుతాయి. పర్సనల్ రీడింగ్స్ నా దగ్గరే తీసుకోమని నేనేం అనట్లేదు. ఎవరికి నచ్చిన చోట అక్కడ రీడింగ్స్ అయితే తీసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీ లైఫ్కి మీకు సమాధానాలు అయితే దొరుకుతాయని నేను చెప్తున్నాను. మీరు అన్నదానికి నేను బాధపడలేదండి. ఒక ఛానల్ మీద అభిమానం ఉండొచ్చు, కానీ ఆ అభిమానం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఏది కూడా పర్మనెంట్ కాదండి. అభిమానం అన్నది అభిమానం అన్నట్టే ఉండాలి. ఒక ఛానల్ నుండి ఒక ఛానల్ అన్ని ఛానల్ చూశారు, కానీ ఎలా ఇష్టం వచ్చినట్టు కమెంట్స్ చేయకండి. అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఎవరు ఎలా కమెంట్ పెట్టినా అది వారి ప్రవర్తన తెలిసిపోతుంది ఎదుటి వారికి. వాళ్ళ ప్రవర్తన బట్టే ఈ పర్సన్ ఇలాంటి వారు అని డిసైడ్ అయిపోతారనమాట. సో
మీరు బాధపడతారని నేను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పలేనండి. నేను ఎక్కువ ఏంటంటే ఛానల్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను, చాలా వీడియోస్ చేయాలని. కానీ నాకు టైం సరిపోవట్లేదు. ప్రతి సబ్జెక్ట్ నేర్చుకుంటూనే ఉంటున్నాను. నేను పర్సనల్ రీడింగ్స్ తక్కువ చేస్తున్నానండి. పర్సనల్ రీడింగ్ తీసుకున్నాను అనుకోండి, ఈ వీడియోస్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ నేను ఛానల్ని కాపాడుకుంటున్నాను. నేను అనుకున్నది సాధించాలి. నేను పర్సనల్ రీడింగ్స్ కూడా రోజుకి 2 లేదా 3 చేస్తాను. అందుకని ఎక్కువ చేయలేను. ఎక్కువ వర్క్ స్ట్రెస్ తీసుకోలేనండి. ఎప్పుడు కూడా రీడింగ్ ఇచ్చేటప్పుడు కూడా మీరు చాలామంది పర్సనల్ రీడింగ్ కోసం అడ్వాన్స్గా పే చేసేస్తారు కదా, అలా అయితే నేను తీసుకోనండి. మీకు రీడింగ్ ఇచ్చే 1 మినిట్ ముందే నేను పే చేయమంటాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక టైం చెప్తాను, ఆ టైం కుదరకపోతే మీరు ఇబ్బంది పడాలి, నేను కూడా ఆ టైంని అంటే వేరే వర్క్లో ఉండి మీలాగే ఎవరైనా రీడింగ్ చేయించుకున్నారు అనుకోండి, అదే టైంలో ఫినిష్ చేయలేం కదా. ఒక 5 నిమిషాలు ఎక్కువైనా కావచ్చు. మీరేమనుకుంటారు, టైం సెన్స్ లేదు, టైం మేనేజ్మెంట్ లేదు అన్నట్టుగా మాట్లాడతారు కదా. సో నేను ఎందుకంటే మీకు రీడింగ్ ఇచ్చే 1 మినిట్ ముందే నేను పే చేయమంటాను అనమాట. అంటే టైమింగ్స్ ఇస్తాను, కానీ ఆ టైంకి మీరు అందుబాటులో లేరనుకోండి, ఆ టైం వేరే వరకు ఇచ్చేస్తాను. ఈ విధంగా నేను బ్యాలెన్స్ చేసుకుంటాను అనమాట. నాకు ఎక్కువ అస్సలు టైం వేస్ట్ అనేది చేసుకోను. ప్రతి సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు కూడా ఎక్కువ నమ్ముతున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి వీడియోకి లైక్ చేస్తున్నారు. మీకు కూడా చూసి చూసి బోర్ కొట్టుకోకుండా మంచి వీడియోస్ ఈ ఛానల్లో ఉండాలని కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్నానండి. బోర్ కొట్టని వీడియోస్ చేస్తాను. మీరు నమ్మకం ఏ విధంగా ఉంచారో ఆ నమ్మకం అయితే నేను నిలబెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నాకు మంచి జరుగుతుంది. ఈ వీడియోస్ వల్ల చాలామందికి మంచి అన్నది జరుగుతుంది. లైక్స్ ఇస్తే అది వీడియోస్ చాలా వరకు వెళ్తాయి, అంటే ముందుకు వెళ్తాయండి. ఆ వీడియోస్ మీకు మంచి చేసేలా ఉంటాయి, నాకు సపోర్ట్ చేసేలా ఉంటుందండి వీడియో చేయటానికి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను, కానీ కొంతమంది సపోర్ట్ చేయట్లేదు. మీకు నచ్చదు, లేదంటే మీ మనసులో ఏం ఉంచుకున్నారని నాకైతే తెలియదు, కానీ మీ సపోర్ట్ నాకు ఇస్తే ఇంకా మంచి మంచి కంటెంట్స్ తోటి వీడియోస్ అయితే చేస్తాను. పర్సనల్ రీడింగ్స్ కన్నా మీ గురించే. ఇక్కడ 500 మంది లైక్స్ చేస్తున్నారు. ఆ 500 గురించే నేను మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి కష్టపడుతున్నానండి. పర్సనల్ రీడింగ్స్ నాకు ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆ పర్సనల్ రీడింగ్స్ మీద ఫోకస్ చేస్తే, ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఈ ఛానల్లో వీడియోస్ కోసమే కదా మీరు వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ మీ వీడియోస్కి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. ఈ ఛానల్ మీద ఇంత నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి మీకు మంచి జరగాలి, నాకు మంచి జరగాలని డివైన్ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలండి. యూనివర్స్ మనందరికీ సపోర్ట్ ఇస్తుంది. అందరూ మనం ఇక్కడ సోల్సేనండి. రుణం ఉంటేనే నాతో మాట్లాడతారు, నా వీడియోస్ చూస్తారు. ఈ విధంగా మీరు నాకు సోల్ ఫ్రెండ్స్ కావచ్చు, సోల్ బంధువులు కావచ్చు, సంథింగ్ ఏదైనా ఒక జన్మ బంధం ఉంటేనే ఇలా ఈ వీడియోస్లో కలుసుకోవడం కానీ మాట్లాడుకోవడం కానీ ఉంటుంది. ఈ రకంగా కూడా మీరు ఆలోచించాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.